Hi, hello, namaste. My name is Krant Kumar, Senior Physics Lecturer, Sri Vasishta College, Hyderabad. In today's lecture, I am going to guide students who are going to write NEET 2026. మనకి 26 నీట్కి హార్డ్లీ 9 days మాత్రమే ఉంది, చాలా తక్కువ టైం ఉంది. సో ఎవరైతే స్టూడెంట్స్ రాయాలనుకుంటున్నారో మోస్ట్లీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అలాగే రిపీటర్స్ కూడా ఉండొచ్చు. రిపీటర్స్ ఆల్రెడీ 25 నీట్ రాసిన స్టూడెంట్స్కి ఎంతో కొంత అవగాహన ఉంది, వాళ్ళు చాలా టఫెస్ట్ పేపర్ని రాశారు. సో కొత్తగా రాసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు టాపిక్స్ని సాగ్రిగేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ పార్ట్ వస్తే మనకి మెకానిక్స్ పార్ట్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, ఈ టాపిక్స్ని మీరు డివైడ్ చేసుకొని ఏవైతే మీరు సెల్ఫ్ మేడ్ నోట్స్ ఏదైతే ఉందో ఫార్ములాస్ని అన్నిటినీ ఒక దగ్గర రాసుకోండి. ఫార్ములాస్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి. అలాగే సెకండ్ ఇయర్ పార్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, వేవ్ ఆప్టిక్స్ అండ్ రే ఆప్టిక్స్, మోడర్న్ ఫిజిక్స్, వీటిల్లో ఉండే ఫార్ములాస్ అన్నిటినీ మీరు ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారో వాటిని 1-2 సార్లు చదవండి. అలాగే టోటల్ టాపిక్స్ని టెక్స్ట్ బుక్స్ని చదివేంత టైం మీ దగ్గర ఉండదు, కాబట్టి ప్రతిరోజు మీకుండే సోర్స్, వాట్ ఎవర్ ద సోర్స్, మీ దగ్గర ఏ సోర్స్ ఉంటే ఆ సోర్స్ నుంచి ఎవ్రీడే అట్లీస్ట్ 1 or 2 గ్రాండ్ టెస్ట్లు రాయడానికి ట్రై చేయండి. ఈ గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి టైం మేనేజ్మెంట్ అనేది అలవాటు పడతారు. సో మీరు మోస్ట్లీ స్టూడెంట్స్ ఫాలో అయ్యే సీక్వెన్స్ ఏంటంటే బయాలజీ రాస్తారు, అండ్ దెన్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ లాస్ట్లో రాస్తారు. ఈ ఫిజిక్స్ రాసేటప్పుడు ఏమవుతుందంటే హార్డ్లీ దే కెన్ అలాట్ 45 to 50 minutes మాత్రమే మీరు అలాట్ చేయగలుగుతారు. సో వితిన్ 45 or 50 minutes మీరు రాసినా కూడాను ఫైనల్ ఎగ్జామ్లో 45 క్వశ్చన్స్ మీరు చూడాలి. 45 క్వశ్చన్స్ చూస్తేనే అందులో ఏవైతే క్వశ్చన్స్ ఈజీ ఉన్నాయి, ఏవి డిఫికల్ట్ ఉన్నాయి అనేది అవగాహన వస్తుంది. మీరు ఓన్లీ 30 minutes లేదా 35 minutes అలాట్ చేస్తే ఏమవుతుందంటే చివరిలో కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉండొచ్చు, వాటిని మీరు చూడకుండా వదిలేస్తారు. కాబట్టి ఫిజిక్స్కి డెఫినెట్గా 45 to 50 minutes డిపెండింగ్ ఆన్ ద టఫ్నెస్ ఆఫ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీరు అలాట్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీరు చదవగలుగుతారు. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే ఎక్కడైనా టఫ్ క్వశ్చన్ కనిపించినప్పుడు దాన్ని ఇమీడియట్గా స్కిప్ చేయాలి, అది అలవాటు చేసుకోవాలి. ఇది ఎగ్జామ్ స్ట్రాటజీ. ఫైనల్ ఎగ్జామ్లో మీకు ఒకవేళ టఫ్ క్వశ్చన్ కనబడితే దాన్ని స్కిప్ చేయాలి, దానికి ఏదైనా ఐడెంటిఫికేషన్ పెట్టుకోండి, ఒక స్టార్ మార్క్ పెట్టుకోండి, గో టు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఇలా అయిపోయిన తర్వాత ఒకవేళ బై ఛాన్స్ మీకు ఏమైనా టైం మిగిలితే మళ్ళీ ఆ క్వశ్చన్స్ని చేయడానికి ట్రై చేయండి. సో ఈ 1 week మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒక గ్రాండ్ టెస్ట్ రాయండి. ఈ గ్రాండ్ టెస్ట్ రాసేటప్పుడు కూడా మనం ఎలా అయితే ఫైనల్ ఎగ్జామ్లో మనం ఏదైతే స్ట్రాటజీ ఫాలో అవుతున్నామో ఇక్కడ కూడా మీరు అదే ఫాలో అవ్వాలి. అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బయాలజీ రాస్తున్నారు, సో బయాలజీ, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ వచ్చేవాటికి అట్లీస్ట్ మీరు అనుకునే టైం 50 minutes అలాట్ చేయండి. ఈ 50 minutesలో వీలైన ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి, నెగిటివ్ మార్కింగ్ పెట్టకండి. ఈ ఏవైతే క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేశారో కీ చెక్ చేసుకోండి. ఏవైతే క్వశ్చన్స్ మీరు మిస్టేక్ చేశారో, ఎక్కడ మిస్టేక్ చేశారో ఆ కాన్సెప్ట్స్ని మాత్రమే రివైజ్ చేయండి. మీరు టోటల్ అన్ని చాప్టర్స్ని రివైజ్ చేయలేరు, కాబట్టి ఎగ్జామ్ రాయటము, ఎగ్జామ్ తర్వాత ఏవైతే క్వశ్చన్స్ మిస్టేక్స్ వచ్చినాయో ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవడం కోసం కాన్సెప్చువల్గా స్ట్రాంగ్ అవ్వాలి. దానికి మీకుండే నోట్స్ హెల్ప్ అవుతుంది. అలాగా ప్రతిరోజు 1-2 ఎగ్జామ్స్ రాయటం వల్ల ఏమవుతుంది అంటే ఫైనల్ ఎగ్జామ్లో మనం 45-50 minutes అలాట్ చేసినా కూడా అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. మీరు 600+ స్కోర్ చేయాలి అనుకుంటే ఫిజిక్స్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా చాలా అవసరం. ఫిజిక్స్ పేపర్స్ మనం ఏమీ డిసైడ్ చేయలేము, ప్రిడిక్ట్ చేయలేము. మేబీ ఈజీ ఉండొచ్చు, డిఫికల్ట్ ఉండొచ్చు, మోడరేట్ ఉండొచ్చు. ఎలాంటి పేపర్ అయినా సరే మినిమం స్కోర్ అనేది చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 2 డిఫికల్టీ లెవెల్ ఉంది. పేపర్ 2 డిఫికల్టీ ఉన్నా కూడాను స్టూడెంట్ మంచి కాలేజీ, గవర్నమెంట్ కాలేజీ సీట్ కావాలంటే 80 to 120 మార్క్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది. అంటే మనం 30-35 క్వశ్చన్స్ని ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. ఈ ప్రాసెస్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఎలిమినేట్ చేసుకోండి. ఈ 7-8 days మీరు ప్రిపేర్ అయ్యే గ్రాండ్ టెస్ట్లో నెగిటివ్ మార్క్ని ఎరేజ్ చేసుకోండి. వీలైనంత తక్కువ నెగిటివ్ మార్కులు వెళ్ళేలాగా ట్రై చేయండి. దానివల్ల మీకు ఫైనల్ స్కోర్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫిజిక్స్లో చాలా క్వశ్చన్స్ రీసెంట్ ఇయర్స్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేస్తుంటే ఏమవుతుంది అంటే మ్యాట్రిక్స్ మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ కావచ్చు, అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ కావచ్చు, స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఎగ్జామ్లో. వాటిని కొద్దిగా ముందే ప్రాక్టీస్ చేసుకోండి, బాగా స్టడీ చేయండి.
ఒకవేళ మనకి ఎగ్జామ్లో మనము ఒక ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ కూడా మీకు చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చేసాము, వీఆర్ ఏబుల్ టు ఎలిమినేట్ 2 ఆప్షన్స్, ఇంకో 2 ఆప్షన్స్లో మనకి ఏది కరెక్టో తెలియట్లేదు. సో ఏం చేయాలంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వనప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్, ఆప్షన్ నుంచి మనం ప్రాబ్లం కూడా ట్రై చేయండి. ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది. వీలైన తక్కువ నెగిటివ్ మార్క్స్ వచ్చేలాగా ట్రై చేయండి. సో ట్రై టు అటెంప్ట్ మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ విత్ లెస్ నెగిటివ్ మార్క్స్. సో ఆటోమేటిక్గా మీకు ఫైనల్ స్కోర్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.